రావయ్యా కూర్చో. కాఫీ తాగుతావా? అక్కర్లేదు. పోనీ టీ అర్థం ఏంటి? విషయం చెప్పండి. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ప్రసాద్, పాపం మన కృష్ణమైన సంగతి నీకు తెలుసు కదా. తను ఇక్కడ వైజాగ్లోను, వాళ్ళ ఆయన హైదరాబాద్లోను చాలా కష్టపడుతున్నారయ్యా. అతనిది సేమ్ బ్యాంకు. సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి నువ్వు ఒప్పుకొని హైదరాబాద్ వెళ్తే అతను ఇక్కడికి వస్తాడు. ఇద్దరు చిలకా గోరింకెల్లా చక్కగా బ్యాంకులో పని మానేసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అది కాదు ప్రసాద్. ఏ అతను ఇక్కడికి రప్పించే బదులు ఈవిడ హైదరాబాద్ పంపించచ్చుగా, దరిద్రం వదిలిపోద్ది. వైజాగ్లో తనకు సొంత ఇల్లుంది, వదిలి వెళ్ళడం కష్టం కదా. హైదరాబాద్లో నాకు అద్దెలు దొరకడం అంతకంటే కష్టం కదా. నీకేమన్నా పిల్ల పెట్టాకలా వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? అదే ప్రాబ్లం. మరి సమస్యకు పరిష్కారం ఏంటి ప్రసాద్? సింపుల్, వాళ్ళ ఆయనకి విడాకులు ఇచ్చేసి ఇక్కడే ఎవడో ఒకటి చేసుకోమని అంతే. ఇంపాసిబుల్. ఎలా కుదురుతుందయ్యా? అయినా పెళ్ళైన 6 నెలలకి హనీమూన్ అంటే ఎవడైనా నవ్వుతాడు? నేను అడిగిన సెలవు, సలహా కాదు. సలహాలు ఇవ్వటం ఈజీ, సెలవు ఇవ్వటం కష్టం. ఎందుకంటే సింగపూర్లో యాడ్ ఫిల్మ్ ఫెస్టివల్కి నేను నిన్ను పంపాలనుకుంటున్నాను. నేను వెళ్ళండి, వెళ్ళాలి తప్పదు అని నేనంటే రిజైన్ చేసి ఇంటికి వెళ్తా. శేఖర్, యు ఆర్ టేకింగ్ హేస్టీ డెసిషన్స్ అయ్యా. ఇప్పుడు నువ్వు నీ భార్యతో కలిసి 3 రాత్రుళ్ళు 4 పగళ్ళు సింగపూర్లో గడపాలని చెప్పినా కూడా వెళ్ళవా? సార్ అవును శేఖర్, ఆ యాడ్ కంపెనీ వాళ్ళు నీకు ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్ ఇది. ఎంజాయ్ యువర్ హనీమూన్. ఇంతకాలం అనవసరంగా మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టేశాను కదండి. ఇస్ ఇట్?